గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను మిలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ 750 కోట్లతో నూతన మార్గదర్శకాలతో అమలు. పాపికొండల విహారయాత్రను ప్రారంభించిన మంత్రి అవంతి శ్రీనివాస్. బోటు షికార్ల పర్యవేక్షణకు 9 కమాండ్ కంట్రోల్ రూమ్ల ఏర్పాటు. జనగామ జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్. లింగాల ఘనపూర్లో విస్తృత పర్యటన. వరంగల్ నగరంలో పట్టణ ప్రగతిలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే. సమస్యల పరిష్కారం సులభతరం అయిందన్న శాసనసభ్యులు. విశాఖలో ఓ మెడికల్ షాప్ లో అగ్ని ప్రమాదం. 25 లక్షలు విలువ చేసే మందులు దగ్ధం. డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్ బీమా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ పథకం ద్వారా 1.32 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, 750 కోట్లతో నూతన మార్గదర్శకాలతో దీన్ని ప్రారంభించామని తెలిపారు. 18-50 ఏళ్ల మధ్య వయసు ఉన్న వ్యక్తి సహజంగా మరణిస్తే 1 లక్ష బీమా వస్తుందని తెలిపారు. అలాగే 18 నుంచి 70 ఏళ్ల వారు ప్రమాదంలో మరణిస్తే 5 లక్షల వరకు బీమా వస్తుందని, అంగవైకల్యానికి 5 లక్షల బీమా ఇస్తారని చెప్పారు. దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వారందరికీ ఈ పథకం అందుతుందని తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఈ పథకంపై సందేహాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ పథకం నుంచి గత ఏడాది ఏప్రిల్ నుంచి కేంద్రం తప్పుకుందని ఆయన చెప్పారు. అయినప్పటికీ పేదలకు మేలు చేయాలని, మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, బీమా చెల్లింపుకు అయ్యే పూర్తి ఖర్చు బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ పథకం మీద తీసుకొచ్చి 1000 లోపలనే ఉన్న రోగాలను, ప్రొసీజర్స్ను జబ్బులకు వర్తింపజేసేలా కార్యాచరణ కూడా చేశాం. కానీ ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఒకసారి చేస్తాను. నిజంగా కూలీ పనులు చేసుకుంటున్న వారు కానివ్వండి, లేదా ESI, PF వంటివి లేకుండా అసంఘటిత రంగంలో ఎప్పుడు జరగని విధంగా మనుషుల ఆరోగ్యం పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల కూడా విపరీతమైన ధ్యాస కూడా పెట్టారు. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీని గతంలో ఉన్నదానికి చాలా మార్పులు చేసి రూపురేఖలు కూడా మార్చాం. 5 లక్షల దాకా వార్షిక ఆదాయం ఉన్న కుటుంబం మన రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ బీమా పరిధికి రావడంలో కుటుంబంలో ఇంటి కుటుంబానికి 2020 నేటి సంవత్సరం 2007 మనందరి ప్రభుత్వం చేసిన ఖర్చు కూడా అక్షరాల దాదాపు 21 నెలలుగా నిలిచిపోయిన పాపికొండ విహారయాత్ర తిరిగి ప్రారంభమైంది. ఈ యాత్రను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. పాపికొండల విహారయాత్రకు వెళ్లే టూరిజం బోట్ల ట్రయల్ రన్ లో మంత్రి అవంతి పాల్గొన్నారు. కుచ్చులూరు దుర్ఘటన, కోవిడ్ పరిస్థితుల కారణంగా తూర్పు గోదావరి జిల్లా పాపికొండల టూరిజం 21 నెలలుగా నిలిపివేశారు. బోటింగ్ ను ప్రారంభించిన మంత్రి తరువాత మంత్రి మాట్లాడుతూ పాపికొండల బోట్ షికారు ముందుగా 6 టూరిజం బోట్లకు అనుమతి ఇచ్చామని, బోటింగ్ బుకింగ్స్ కు ప్రారంభమవుతుందని అన్నారు. గతంలో జరిగిన ప్రమాద ఘటన దృష్ట్యా రాష్ట్రంలో బోట్ షికార్ల పర్యవేక్షణకు 9 కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని అన్నారు. పర్యాటకులు ఎవరూ బోట్ షికార్లో మద్యపానం తీసుకోవద్దని కోరారు. పోలవరం ప్రాజెక్టు వద్ద టూరిజం అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, మరో నెల రోజుల్లో పోలవరం వద్ద ఏర్పాటు చేయబోయే టూరిజం ప్రాజెక్టులపై స్పష్టత వస్తుందని చెప్పారు. వైడ్ అందరు
అందరు రావాలి కొంచెం వచ్చింది మా శ్రీనాథ్ నుంచి అందరూ కోర్టులోనే ఉన్నాం. జనగామ జిల్లాలోని అన్ని గ్రామాలు పచ్చగా పరిశుభ్రంగా మారాలని జిల్లా కలెక్టర్ కె నిఖిల అన్నారు. 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ పలు మండలాల్లో పర్యటించారు. ఇందులో భాగంగా పెంబుర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో కలెక్టర్ మాట్లాడుతూ జూలై 1 నుండి 10 వరకు 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రతి ఒక్కరూ దీనిలో భాగస్వామ్యం కావాలని అన్నారు. చెట్లు నాటడం, కాపాడుకోవడం, గ్రామాన్ని పచ్చగా పరిశుభ్రంగా ఉంచుకోవడం, సీజనల్ వ్యాధులు రాకుండా చూసుకుని గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అన్నారు. పల్లె ప్రకృతి వనం పరిశీలించి అక్కడ కంట మహేశ్వర ఆలయం ముందు మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో జనగామ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ విజయ, జిఆర్డీఓ రామరెడ్డి, జనగామ మండల ఎంపీడీఓ హిమబిందు, తహసీల్దార్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఇది 4వ విడత మనం చేసుకోవడం జరుగుతుంది. 1వ తారీఖు జూలై నుంచి 10వ తారీఖు జూలై వరకు ఈ పల్లె ప్రగతి అనే కార్యక్రమం మనం చేపడుతున్నాం. సో ముఖ్య ఉద్దేశం ఏంటి? పల్లె ప్రగతి గతంలో మనకు ఒక కారోబారు, శానిటరీ వర్కర్ ఉండేవాళ్ళు, కానీ ఫోకస్డ్ గా మనం డ్రైన్ క్లీనింగ్ కానీ, రోడ్లు ఉడవడం కానీ, ఒక చెట్లు నాటడం కానీ, అంటే ఊరు ఆవరణ, మన ఇంటి ఆవరణ అంత సుందరంగా ఉండేటట్టు ఫోకస్డ్ గా తీర్చిదిద్దేవారు లేరు. అండ్ మరో ముఖ్యమైన విషయం, ఇప్పుడు మనకి పిల్లలు ఆడుకోవడానికి ఏదైనా పార్కు, మనం కార్తీక వనభోజనాలు చేయడానికి మన జనగామలో అయితే అడవిలో చెట్లు కూడా లేకుండా పోయినాయి. సో ఇప్పుడు మనం టీటీవీలు, మీ సర్పంచ్ గారు, మీ ఎంపీడీఓ గారు, మీ ఎంపీఓ గారు, మీ పంచాయత్ సెక్రటరీలు అందరూ సహకరించాలి. సో ముఖ్యంగా ఇవాళ మొదటి రోజు పల్లె ప్రగతిలో మనం గ్రామం అనేది తిరుగుతాము. ప్రతి ఇంటి ముందల గ్రామానికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే తెలుసుకోవడం జరుగుతుంది. వాటిని ఫండ్తో కూడుకున్నవైతే పల్లె ప్రగతి తర్వాత గ్రామ పంచాయతీ నిధులు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు పట్టణ ప్రగతి వేదిక అవుతుందని వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ అన్నారు. నగరంలోని 12, 13 డివిజన్లలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీతో కలిసి 3వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపడుతున్నారని, ముఖ్యంగా పల్లె పట్టణ ప్రజల సమస్యలు నేరుగా పరిష్కరించేందుకు పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ప్రధానంగా స్థానికంగా ఉండే సమస్యలపై ప్రజల వద్దకు వెళ్లి తెలుసుకుని అక్కడే పరిష్కరించేందుకు వీలవుతుందని అన్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా దళిత వాడలు అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని నరేందర్ తెలిపారు. ముఖ్యంగా మీ అందరు కూడా ఒక పట్టణ ప్రగతి దేనికోసం చేసుకుంటున్నాం, దానివల్ల ఉపయోగం ఏంది ప్రజలకు, దాంతో మనకు కలిగేటువంటి ఉపయోగాలే కాకుండా ఇంకా అవి కంప్లీట్ అయిన తర్వాత అదే నిధులతోటి ఇంకేమేం చేసుకోవచ్చు అన్నది కూడా మీకు అందరు కూడా మరొకసారి గుర్తు చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ప్రతి నెల మనకు టైం తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, అదేవిధంగా పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారు కరోనా కారణంగా రోగాలు ముసురుతున్న సమయంలో కీలకంగా మారుతున్న మందుల దుకాణంలోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన విశాఖలో చోటు చేసుకుంది. నగరంలో మురళీనగర్ సమీపంలో ఉన్న ఒక ఫార్మసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. దీంతో దుకాణంలో ఉన్న 25 లక్షలు విలువ చేసే మందులు అగ్నికి ఆహుతయ్యాయి. ఫార్మసీలో ఉండే బ్యాక్టరీలో వ్యాపించిన మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఎవ్వరికీ ప్రాణహాని లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మందులు మొత్తం కాలిపోవడంతో నిరుపయోగంగా మారాయి.
ప్రతి ఒక్కరూ పల్లె పట్టణ ప్రగతిలో భాగస్వాములే ప్రభుత్వానికి సహకరించాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా దళిత బస్తీలో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ డేవిస్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పలు కాలనీల్లో మొక్కలు నాటి నీరు పోశారు. పట్టణంలో పచ్చదనం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. అన్ని వార్డుల్లో విద్యుత్, తాగునీటి, రోడ్ల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం వార్డుకొకరు చొప్పున స్పెషల్ అధికారిని నియమిస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శైలజ, రైతు బంధు అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, పలువురు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అందరూ పట్టణ ప్రగతిలో పాల్గొని ఈ ఉన్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతం జోగిరామన్న గారి నాయకత్వం, జోగిరామన్న గారి నాయకత్వం. జరుగుంది మీరు ఇంకా జరుగుతుంది. కలెక్టర్ గారు పట్టణ ప్రగతి కార్యక్రమం మన 33వ వార్డు అజయ్ గారి యొక్క నేతృత్వంలో అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. నాకు ఒకసారి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము చెప్పే మాటలు ఏమన్నా మారినాయా లేదనేది మీరు చెప్పాలి, మీరు మాట్లాడాలి. వాస్తవంగా మనకు గతంలో ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేది, ఇప్పుడు మనకు నీళ్లు మరి ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి మీరు మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయము, లక్ష్యం ఏంటంటే ఖచ్చితంగా ఇవాళ పట్టణాలు కానీ పల్లెలు కానీ తాగే నీరు, మనం నడిచే రోడ్లు, కరెంటు, పచ్చదనం. నిర్మల్ జిల్లా బోధన్ మండలం సాలూరా ఖాజాపూర్ గ్రామంలో శాసనసభ్యులు ఎండి షకీల్ పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. బోధన్ ఎంపీపీ బుద్దే సావిత్రి రాజేశ్వర్ మండల అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించారు. పచ్చదనం, పరిశుభ్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామాల రూపురేఖలను మార్చుకోవాలని ప్రజలను కోరారు. 4వ విడత హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని అన్నారు. కొన్ని గ్రామాలలో ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, వారి తీరును మార్చుకోవాలని సూచించారు. పల్లె ప్రగతి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు ఎప్పుడైనా పర్యవేక్షిస్తారని, అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బుయ్యన్ చంద్రకళ, చింతం నాగయ్య, ఎంపీటీసీ కండెల సవిత, ఉప సర్పంచ్ సాయిలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే ఇప్పుడు పల్లె ప్రగతి కాన్సెప్ట్ కూడా అదే కదా, ఉన్న దాంట్లో 10% మైండ్ ప్రభుత్వాలు చేసినే కాదు, మనం కూడా ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో పెట్టలేదు తెలంగాణ వచ్చినప్పుడు నేను 5,000 ఇస్తా అని చెప్పి. అనే ఒక రైతు బిడ్డ కాబట్టి ఆలోచించి రైతులు మిరుగం రాగానే విత్తనాలు వేసుకోవాలంటే తను ఉన్నటువంటి పుస్తకాలు, బంగారాన్ని తాకడ పెట్టుకొని తీసుకొచ్చి మరి కొనుక్కునే పరిస్థితి.
ఈరోజు ధైర్యం వచ్చింది మనకు. అరే ముఖ్యమంత్రి గారు సమయానికి 5,000 ఇస్తాడు, మనం కనీసం అడిగినాము మనం అందరం ముఖ్యమంత్రులకు. అయినా ఆయననే ఆలోచన చేసి ఈ గ్రామాలు బాగుండాలంటే ఇక్కడ నుండి ప్రణాళిక పరంగా పోవాలి. మన గ్రామంలో నర్సరీ పెట్టించిండు. మన గ్రామంలోనే ఒకవేళ ఎవరైనా చనిపోతే, ఎవరికైనా ఈ జాగలు లేకపోతే, సొంత జాగలు లేకపోతే యానవ రోడ్ల మీద కాల్చేసే పరిస్థితి. కానీ ఈరోజు ప్రభుత్వం ఆలోచించింది, ఏ పేదవాడైనా కానీ ఒకళ్ళ ఇంట్లో చనిపోతే కనీసం శ్మశానం కూడా జాగలేదు, శ్మశానం కట్టించి అందులో చేసుకోమని చెప్పని ఈరోజు సౌకర్యాలు చేసినటువంటి మన ముఖ్యమంత్రి చాలా ముందు చెబుతున్నాడు. కాబట్టి మరి ఈ విధంగా జరుగుతూ ఉంది. దయచేసి మీరు ఆలోచించాలి. గతంలో ముఖ్యమంత్రిని మనం అడగలేదు, మనం ఎన్నికల్లో వైకుంఠ ధామం కట్టమని అడగలేదు, మనం ఎన్నికల్లో మాకు ప్రకృతి వనాలు కట్టి మనం అడగలేదు, ట్రాక్టర్ ట్రాలీ అని చెప్పి మనం అడగలేదు ముఖ్యమంత్రి గారికి. ఆయననే ఆలోచించి ఈ దేశ ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో కార్మికులు సంబరాలు చేసుకున్నారు. ఏఐటీసీ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ దశల వారి పోరాటాల ఫలితంగా ప్రభుత్వం కనీస వేతన జీవో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ స్వీట్లు పంచుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాంట్రాక్ట్ కార్మికుల దశల వారి పోరాటాలు నిర్వహించి ఐక్యతను చాటారని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ అన్నారు. పోరాటాల ఫలితంగా ప్రభుత్వం స్పందించి కనీస వేతనాలు అమలు చేసే జీవోను ప్రకటించిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఈ జీవోను ఖచ్చితంగా అమలు చేసే కాంట్రాక్టర్లకు టెండర్లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వేతనాల అమలుతో పాటు చట్టబద్ధ హక్కులు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ రోజు జియో కూడా విడుదల చేయడం జరిగింది, సంతకం కూడా చేయడం జరిగింది. 25/6/2021 ఈ జియో విడుదల చేయడం జరిగింది. దీని ఫలితంగా మన పారిశుద్ధ కార్మికులకు వారికి 18,019 రూపాయలు ప్లస్ డిఏ, అదేవిధంగా స్కిల్డ్ సెక్యూరిటీ గార్డులకు వితౌట్ ఆర్మ్స్కు 21,434 రూపాయలు ప్లస్ డిఏ, అదేవిధంగా వాచ్మెన్ వారికి 21,623 ప్లస్ డిఏ కలిపి ఈ విధంగా అంటే ఈ పారిశుద్ధ కార్మికులకు కనీసం 19,000 రూపాయలు పెరగడం జరుగుతుంది. జీతాలు పెరగడం చాలా చాలా అంటే మన ఏఐటీసీ పోరాట ఫలితంగానే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేయడం జరుగుతుందో ఏఐటీసీ మీద, ఏఐటీసీ నాయకత్వం మీద వారు కార్మికులను తప్పుతో బట్టి వారికి నష్టం చేయడానికి ప్రయత్నం చేసే సందర్భంలో ఈరోజు ఏఐటీసీ విజయం కార్మికులకు ఆశీర్వాదంగా మారడం జరిగింది. ఈ సమ్మెకు సహకరించినటువంటి కార్మికులకు, ఉద్యోగులకు అందరికీ ఏఐటీసీ శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ లిమిటెడ్ ద్వారా అందించే నాణ్యమైన విత్తనాలను రైతు కొనుగోలు చేసి అధిక దిగుబడులు సాధించి రైతులు లాభాలు గడించాలని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజర్ భాస్కర్ సూచించారు. మడికొండలోని ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలు అందిస్తుందని, నకిలీ విత్తనాల బారిన పడకుండా రైతులు ప్రభుత్వం ఇచ్చే విత్తనాలనే తీసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన విత్తనాలను ఆగ్రోస్, మనగ్రోమోర్, పిఎస్సిఎస్ ప్రైవేట్ డీలర్ల ద్వారా రైతులు కొనుగోలు చేసి అధిక దిగుబడి పొంది లాభాలు ఆర్జించాలని రీజనల్ మేనేజర్ రఘు కోరారు. నమస్కారం అండి. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నాణ్యమైన విత్తనాల్ని పండించి రైతులకు అందుబాటు చేస్తుంది. దాని సందర్భంగా మన వరంగల్ డిస్ట్రిక్ట్లో, పాత వరంగల్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు ఉన్న అన్ని సేల్ కౌంటర్లో ఎట్లా విక్రయాలు జరుగుతున్నాయి, దీన్ని సేల్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఇంకా ఏమేమి చర్యలు తీసుకోవచ్చు మనము అన్న దాని మీద మేము రావడం జరిగింది. ఇట్లా ఒక 4 ఆఫీసర్లు 4 పాత జిల్లాలకి, యశ్వంత్ జిల్లాలకి వెళ్ళారు. ఆ కార్యక్రమంలో నేను ఇప్పుడు వరంగల్ జిల్లాలకు వచ్చాను. ఇందులో మేము బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ 750 కోట్లతో నూతన మార్గదర్శకాలతో అమలు.
పాపికొండల విహారయాత్రను ప్రారంభించిన మంత్రి అవంతి శ్రీనివాస్. బోటు షికార్ల పర్యవేక్షణకు 9 కమాండ్ కంట్రోల్ రూమ్ల ఏర్పాటు. జనగామ జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్. లింగాల ఘనపూర్లో విస్తృత పర్యటన. వరంగల్ నగరంలో పట్టణ ప్రగతిలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే. సమస్యల పరిష్కారం సులభతరం అయిందన్న శాసనసభ్యులు. విశాఖలో ఓ మెడికల్ షాప్ లో అగ్ని ప్రమాదం. 25 లక్షలు విలువ చేసే మందులు దగ్ధం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.